రారా అదే నీళ్ళ అయినా బర్రెనైతే ఇలాగ తీసుకుంటాను నీళ్ళు తాగుకోవడం దాని ఇష్టం. ఏతో నరేషన్న కనబడతలేదురా గుడ్డి గుర్రానికి పనులు పంపుతున్నా. అయ్యో నీ ఎతకారము అట్లా మాట్లాడబడుతుంది. మరి ఏమన్నా ఇంకా చూసుకుంటే కూడా అడగబడుతుంది. బావి దగ్గర ఇంకేం చేస్తారా? బర్రెలకు గడ్డేయాలి, పాలు విండాలి, కుడిది పెట్టాలి, గివే పనులు ఉంటాయి. ఇంకేముంటాయి రా వారి? నువ్వు అడుగుడు భలే అడుగుతావు. అయ్యో అది రోజు చేసే పనేనా? ఇంకేమన్నా కొత్తగా చేస్తానేమో అని మందలిచ్చి పాడైనా దానికి అంత కడతానేమే కుక్క కరిచినట్టుగా. ఇల్లు కూడా గొడ్ల దాకా తీసుకుపోయి నాకు సూదులు వేపియాలి కుక్కలకి అవుతుంది. ఎరిగిట లేచినట్టుంది నడమ. ఆహా కొత్త పనా? గా మొన్న కింది మట్ల బోరేసినాం కదరా, ఆ బోరెత్తే పెట్రోల్ పడ్డది. నువ్వు ఇంటికి పోయి 2 డ్రమ్ములు గా చేదబొక్కని తేపో. తోడుకుందాం అమ్ముకుందాం, ఇక తోడుకుందాం అమ్ముకుందాం. పో తేపో. ఏందే అయ్యాలా పంచులు సంచులు వేసుకొని తిరుగుతానట్టున్నావు. మాట అంటే అసలే పడతలేవు. పంచుల పట్టే ఇసేస్తాం పడుతుంది కంకర్రాలోలే. మరి లేకుంటే ఏందిరా? నువ్వు నాకంటే 6 నెలలు చిన్న అయినా కూడా దోసుగాను అని ఏదో అరై తురై కొట్టినా కూడా పడ్డా కొద్దీ నా మీద పంచులు ఎత్తున్నావేమ్రా? మళ్ళీ సార్ పంచులు వేసినావు అనుకో పనులు వీకి పాతి పెడతా బిడ్డ. ఎందుకే చిన్నప్పుడు పాతి పెడితే కొత్త పనులు వస్తాయి అందుకనే పాతి పెడతా అంటు. లేదురా, ఆ పనులుంటే మళ్ళీ నువ్వు సైజ్ చేపించుకొని అవే పనులు మళ్ళీ కట్టించుకుంటావని పాతి పెడతా అంటున్నారా? నా పనులు పాతి పెడతావు. నీ సంగతి చెప్తా. అయ్యో దొరకవా? నీ గురించేనే దా. ఏంటిది నా గురించి? ఏందా? మీ అయ్యా నిన్ను ఎవడు పెళ్లి చేసుకోవాలని చెప్పేసి స్వయంవరం పెట్టిండట. దానికి మా ఇద్దరిలో ఎవరు కొట్టాలని డిస్కస్ చేస్తున్నాం. గంతే గంతే. అబ్బా కొంచెం జరుగు బావా. అబ్బా ఆ ముందర గడ్డి తప్పించి ఆ ముక్కు ముట్టాడు తప్పించి ఏమున్నారు సేమ్ టు సేమ్ ఉన్నారు ఇద్దరు తెలుసా? ఏ బక్కమ్మకందానా పిసికింది అనుకో సంతరకాయలకెళ్ళి చూసి వెళ్ళినట్టు వెళ్తుంది. ఏమనుకుంటాను నా జోలికి అసలుకే రాకు. ఏమ్రా వారి ఆడపిల్లలు గంత మాట అంటే ఒక్కడేసారి ఊకుంటా నువ్వు. దాన్ని చూస్తే నీకు ఎట్లా ఆడపిల్ల అనిపిస్తుందిరా? అస్సలు దొక్కట్లేదు కానీ అచ్చం మొగం లెక్కుంటుంది అది. అస్సలు దొక్కట్లేదు కానీ అచ్చం మొగం లెక్కుంటుంది అది. అబ్బా నాది కూడా సేమ్ ఫీలింగ్ రా. కాకపోతే నువ్వు చెప్పినావు నేను చెప్పలేదు అంతే. అబ్బా మీరేమైనా తక్కువనా? తెగ బలిచిన దున్న పోతులు లక్కున్నారు ఇద్దరు. ఏంటే బక్కదానా? ఏంది దీని మీద మీద పోతున్నావు? అది ఆయన గడ్డం కాడ చేయబట్టి గుంజిందని పంచాయతీలో చెప్పింది అనుకో స్వయంవరం లేకుండానే నీ మీదకే కట్టేస్తారు దాన్ని. అవురా అది కూడా వాస్తవమే. నువ్వు నడు ఇంకా దీంతో ఏం లొల్లి కానీ అయితే తెల్లగల తాగోదాం అత్తవా? తెల్లగల తాగోదమ్మా. మరి నేను తెల్లగల తాగొస్తే ఇక బర్రెని ఎవరు చూడాలరా? నాకు ఎన్నట్టుంచో అనిపిస్తుంది ఒకటి. ఏందిరా? టీవీ 9లా ఎన్టీవీలా నీ గురించి వార్తలు వచ్చేటట్టు. వార్తలా? ఏం వార్తలరా? అయితే బొమ్మంగా రాగా ఆ టైంలో చెప్పి చూసినావు కాలజ్ఞానంలో బర్లకు మనిషి పిల్లలు ఏడ పుడుతుంది కానీ అది చూస్తే నువ్వే నిజం చేసేటట్టున్నావు. అరే ఆగరా నువ్వు ఆగరా. అదో అక్క ఇప్పుడే వస్తానే. ఇప్పుడే వస్తానే. అవునా కాలేజీలో ఎన్ని రోజులకి ఇచ్చే? వారం రోజులు ఇచ్చారు కానీ నువ్వు ఎటు పోయి వస్తాను? ఏం లేదు అక్క బావి కాడ నీళ్ళు పెట్టొస్తున్నా. దానిలో కూడా 2 దున్న పోతులు కలిసి అవిట్లో కూడా గడ్డి పెట్టొస్తున్నా. పొరేదిరా కత్తిలా ఉంది. ఏవల్లా గది ఎట్లా నచ్చిందిరా నీకు? నీ టేస్ట్ చాలా ఉండ ఎట్లా పడిందిరా అది? జెండా కర్ర లెక్క పొడుగు పొడుగు పక్కన పొట్టిది పుట్టిదా? ఊరి అమ్మ అదంతా ఓకురు. అది తక్కువది కాదు. ఎందుక మొన్న నన్ను సత్తిగాన్ని ఓ ఆట ఆడుకుంది. అది తక్కువది కాదు. కథ ఆటలు మన దగ్గర కలివాయి అంతేనా? అగో బక్కదా నా ఎడికే గుడ్డి గురానికి పండుగమ్మ పోతున్నా అత్తవా? ఆహా దాని పనులలో అంత పాసిందిలే. తోముకో బిడ్డ తోముకో. పోయే పో తోముకో బాగా. రాకురంటే ఎందుకు వస్తారేమో మీరు అయితే ఊకే.
వాళ్ళు మొన్న చెప్పినా చూడు 2 దున్నపోతుల గడ్డేసి వచ్చినా అని అలా ఒక దున్నపోతు ఉంది. మరి ఆ పక్కకున్న వాళ్ళు ఎవరు? వాడానే వాని గురించి మాట్లాడి కూడా వేస్ట్. మనం పోదాం. సత్యమామా 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 ఉన్నావే? గిట్లా బిడ్డ ఏం లేదు మామ, మన పొలం పక్కన 10 గుంటలు జాగమే కదా, మనమే తీసుకుంటాం. ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకుందాం, సిద్ధిపేట దాకా పోయేద్దాం పాపం. రానన్నా. సరే బిడ్డ కొమ్మరే వస్తానట మరి. వస్తాన్నాడు మామ, వస్తాన్నాడు. స్లాట్ కూడా బుక్ చేసిన. పోదాం పోదాం బిడ్డ కూకు. బుజ్జి ఏం చెప్తున్నావురా? బాగా వచ్చిండు, నీళ్ళు తీసుకురా. ఈ జెండా కర్ర సత్యమా బిడ్డనా? అవు మామ, నీ బిడ్డ చదువుతలేదా? ఎందుకు చదవలేదు బిడ్డ? 15వ తరగతి 15వ తరగతి చదివింది. 15? ఫైనల్ ఇయర్. సరే మామ, మళ్ళా నేను నడుతా, బండి దగ్గర ఉంటారా? సరే బిడ్డ. చెప్పండి రా. అవునే నాన్న, ఎవరి వాళ్ళు? ఎవరేమంటావు బిడ్డ? భిక్షపతి మామ లేకుండానా? ఆయన కొడుకు. ఆయన కొడుకు చదువుకోలేదా మరి? ఎందుకు చదవలేదు బిడ్డ? 17వ తరగతి చదివిండు. 17 చదివిండు. సరే నేను సిద్ధిపేట దాకా పోయేస్తా, రిజిస్ట్రేషన్ ఆఫీస్ దాకా పోయించాను. 17 చదివిండా? మంచి ఇత్తనేమో మల్లె పువ్వు ఇస్తే మనిషి ఎన్న పెట్టుకునేటట్టున్నాడు. పొలం కాడు కొమ్మన్నాడే నాన్న. అయితే గింత ముంచి రెడీ వాళ్ళకి వస్తాను, ఇంకా గుడిగా వచ్చేమో అనుకున్నా. మన పొలం పక్కన బావుల పొలం ఉంది కదనే, అందుకే మంచి తయారొచ్చిన. ఆయన చూస్తే ఏమనుకుంటాడు? ఇంకా దున్నపోతు గురించి గింత రెడీ వచ్చినా అక్క. ఏ పోరి బావని పట్టుకొని గవ్వేం మాటలే, ఇంకోసారి అన్నాం అనుకో పళ్ళు రాలో కొడతా. నువ్వు ఊళ్ళోకి వచ్చిందే నిన్న మొన్న, అది కూడా మీ నాన్న చెప్పేదాకా నీ బావ అవుతాడని తెలియదు, అందుకు ఇంత బిల్ల పిత్తున్నావు ఏందే? ఎప్పుడు తెలుస్తేందే? ఆయన మనకన్నా వయసులో పెద్దోడు, వరుసల పెద్దోడు, మనసు కూడా మంచిదే, అందుకే రెస్పెక్ట్ ఇస్తాన్నా. రెస్పెక్ట్ ఇస్తే మాటతో ఇస్తే సరిపోతుంది, పెళ్లి కూతుర్లకు తయారే అవసరం లేదు. అయినా వాళ్ళకి అందుతే ఎటో ఉందిలే, ఆయన పెద్దనాన్న చెప్తా అందుకే. ఏ పోరి గట్లంటవేందే? అదేం లేదు. ఏం రా వారి, గా సత్యగాడు కనబడ్డాడు నీకు? వాడు తాకుండా ఏ ఇదులలో అన్నాడు. అంతేనా? ఏ మాట కామాట చెప్పుకోవాలి కానీ ఇంటికాడ కూర్చుంటే ఈ ఉడకపోతకు అక్క ఉషం కాకపోరా. చింత చెట్టు కింద ఎంత మంచిగా చల్లగా ఉంది హాయిగా. దాని కథలు అటు పొలం చూసుకోవచ్చు, దాన్ని చూసుకోవచ్చు, చింత గింత అని చెప్తున్నావు. అంతేనా? అంతేగా మళ్ళా. ఏమే జెండాకర్రా గిట్ల వచ్చినావు ఏడికి? బావా పొలం కాడికి వచ్చిన కరెంట్ పెట్టడానికి. కరెంటు పెట్టినా? నేను వస్తున్నా, ఆగు. నీకు పట్టేస్తాదే, నేను వస్తున్నా, ఆగు. ఆగో గీడేందే ఎప్పుడు బావతోనే ఉంటాడు. గైనతో ఉండే నీకేమవుతుంది అక్క? నాన్న కరెంట్ పెట్టి రమ్మన్నాడు. అయితే నాకు పెట్టచ్చు కదా, నేను పెడతా కదా. లేదే, నాన్న బావకే చెప్పమన్నాడు. నేను చాలా పెట్టిన అక్క, నాకు పెట్టచ్చు అంతే, నేను పెడతా అంతే. నీకు కరెంటు పెట్టేస్తాదే? నేను లేనా, నాకు పెట్టదే నీ కరెంటు. నేను అన్నది మొగల గురించి కాదే, వచ్చింది ఆడపిల్ల, దాని గురించి చెప్పినా, నీ గురించి కాదు. నువ్వు ఎక్కదక్క మాట్లాడకు. ఏమో బాగా మాట్లాడుతున్నావు. ఏ దాని గురించి ఏంది బావా, చిన్నపిల్ల, మనం కరెంట్ పెట్టేద్దాం పా. నాన్న కూడా నీకే చెప్పమన్నాడు. సరేదా. అయినా ఊకే నువ్వు దాంతో తిరగకే, దాంతో తిరిగితే నీకు వచ్చిన చదువు కూడా పోతుంది. ఏమైనా అది ఎడ్లేనుక బర్లేనుక పడి తిరుగుతుంది. అవును కానీ బావా, నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? గీనకి గర్ల్ ఫ్రెండ్సా? ఓ వాళ్ళ మందనిస్తే చాలే, కుక్కని కలిసినట్టు కడతాడు. ఎట్లట్లో నీతోనే అట్లా మాట్లాడుతాండే మరి. అది అంతా ఏం లేదు, ఏదో ఆడపిల్లలు కరెంట్ వస్తా నీకు వచ్చింది కదా, చూసుకున్నాడు కరెంట్ వస్తాను ఏమైనా కరెంటు పట్టుకుంటే అసలే కర్రకాకులు ఎక్కున్నారు, మాడిపోతారు. అసలే మీ ముఖాలు చూడనీకి వస్తలేవు, ఇక తర్వాత ఇక ఆయన దగ్గర చూడలేవు. ఏంది బావా, నేను కూడానా? నీ గురించి కాదు నేను చెప్పింది కర్రకాకుల గురించి. నువ్వు ఆగే బావా, మనం కరెంట్ పెట్టేద్దాం.
అబ్బా బావా మామిడికాయలు నాకు తెంపియవా? ఏ అవి చిన్న ఉన్నాయి ఇంకా కాలేదు. అక్కడ చూడగో పెద్ద కాయ ఉంది, నాకు తెంపియవా? ఏ అవి మీదికున్నాయి ఏడంతతే. నన్ను ఎత్తుకో మరి తెంపుకుంటా. నిన్ను ఎత్తుకోనా? ఎత్తుకోమంటే గట్ల ఇస్తాను మరి పా, నేనే నిన్ను ఎత్తుకుంటా. ఏ ఎత్తుకుంటా పాయిగా తప్పుద్దా? ఏమే జెండాకర్రా ఇంకెంతసేపే? ఆగు బావా అందట్లేదు. అరే బరువైతుంది. ఆగు. దొరికిందా లేదా? దొరికింది ఆగు. అబ్బా అబ్బా ఏంది అది గైన నిన్నెత్తుకుండు వాళ్ళని చూస్తే ఏమనుకుంటారే? ఏ ఆగరా, అదే నాకు మామిడికాయలు అంటే బాగా ఇష్టం. అయినా బాగా ఎత్తుకుంటా అంటే నీకేమైతుంది? అయ్యేది దాని కాదే, నాకైతుంది ఇడ బరువు. అవునే బాగా కనిపిస్తాడంటవానే. నువ్వు ఇంత మంచిగా రెడీ అయిందే బావ కోసం, ఇక కనిపించకుండా ఉంటాడా ఇక? ఆగు గడు ఉన్నట్టున్నాడు బావా. దా ఏంది బావా చూపించుకుంటానికి వచ్చినావా? డాక్టర్ లేడేంది? ఏంటి ఎట్లా కనిపిస్తున్నా నీకు? అయినా నీకు మొన్ననే చెప్పినా కానీ దీంట్లో తిరగకని. ఓహో దీన్ని దవాఖాన చూపిద్దామని తీసుకొచ్చినావా? కాదు బావా, ఇవాళ హోలీ పండుగ కదా. అయితే అయితే నీకు పసుపు కుమ్మలు పెట్టుకోదామని వచ్చినాం. ఏంది అట్లా మాట్లాడుతున్నావు? మరేంది బావా, హోలీ పండుగ నాడు మరదలు బావ దగ్గరికి ఎందుకు వస్తారు? రంగులు వేయడానికి వస్తారు. అవునా? అయినా గదాన్ని చూడు, పైంట్ టీ షర్ట్ వేసుకొని వచ్చింది మొగరాయిన లెక్క. దానికి కలర్ పూసిన నడుతుంది, అది నాకు పూసిన నడుతుంది. నువ్వు చూడు మంచిగా చీర కట్టుకొని వచ్చినావు. నేను నీకు పూయొత్తా లేకపోతే నువ్వు నాకు పూయొస్తుందా? ఎట్లనే? ఏం బా ఊకే మొగడు మొగడు అంటున్నావు నన్ను. దాన్ని మెచ్చుకోవాలనిపితే దాన్ని మెచ్చుకో, నన్ను మాత్రం తీసి పడేయకు. అయినా మీ ఇద్దరు ఏదో కథ కష్టట్టుంది. అయినా మీరిద్దరిందే నాకు ఓలి పూసేది. నడురే. అగో మరదలు అన్నాక బావకు కలర్ వేయకుంటే ఎవరు కూతారు బావా? మరి ఈ ముచ్చట మీ డాడీకి కలిపితే? మా డాడీకి అంతా తెలుసులే. తెలుసా? ఏం తెలిసే? మన ఇద్దరం ఓలాడే సంగతి. ఏందే నువ్వు చెప్పేది? నిజమే. సరే పూస్తే పూసిరు కానీ దావత్కి పైసలు ఇవ్వాలి మరి. మరదళ్ళు వచ్చి మంచిగా సంబరంగా రంగు ఉత్తా అంటే పూసుకోకుండా దావతికి ఖర్చు అడుగుతున్నావా? మరి లేకపోతే? సరే తీస్తాం తీ. అబ్బా పూసిండు.